హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వంట వైభవం. ఏంటా ఇవన్నీ చూస్తున్నారా? మనం రెగ్యులర్ గా చేసుకునే బొబ్బరి గారెలు. బయట నుండి క్రిప్సీగా, లోపల నుండి సాఫ్ట్ గా, టమాటా సూప్ లో కానీ నాన్ వెజ్ కర్రీలో కానీ పెట్టుకొని తిన్నామంటే ఒకటికి 10 తినేస్తారు. సో అలాంటి గారెల కోసం బొబ్బర్లను రాత్రంతా నానబెట్టుకొని మీడియం పేస్ట్ చేసి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు అదే బౌల్లోకి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, కరివేపాకు వేసి మీడియం పేస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్ట్ తో పాటు కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నూనె వేడయ్యాక ఒక అరటాకు లేదా కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ అరటాకు మీద వేసుకొని మధ్యలో రంధ్రం పెట్టుకొని వేడివేడిగా కాగుతున్న నూనెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెలన్నిటినీ లేత బంగారపు రంగు లేదా ఎరుపు రంగు వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అవ్వగానే జాలిగంటతో తీసి ఒక గిన్నెలోకి వేసుకున్నామంటే అంతే, పైనుండి కరకరలాడుతూ లోపల నుండి మెత్తగా తింటున్నా కొద్దీ తినాలనిపించే వేడి వేడి బొబ్బర గారెలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ పేజ్. సూపర్.